హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు అత్తయ్య గారు చేసిన కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ పుట్నాల కారం ఇచ్చేస్తాం. దీనికి పుట్నాల పప్పు, కారము, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మనం గింజలన్నీ తీసేసి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఒక బాండీ పెట్టుకొని కాకరకాయ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం దంచి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పోపు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయ వేగడానికి కొంచెం టైం పట్టిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ముందుగా మనం కారానికి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాకరకాయని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఈ ఫ్రైకి. కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనం పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. పప్పులోకి అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అత్తయ్య గారు ఇది బాగా చేస్తారు. కాకరకాయ పుట్నాల కారం సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయ్యింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 రోజులు నిల్వ ఉంటుంది. బాగుంటుంది. అత్తయ్య గారి స్టైల్లో ఇదిగోండి రెడీ అయిపోయింది కాకరకాయ పుట్నాల కారం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.